శాన్ ఫ్రాన్సిస్కోలో నాకు ఫ్రెండ్ ఉంది, ఒక్కసారి కలువు. పోయిందంటావా బావా? విశ్వనాథ్ అండ్ సన్స్ సూర్య గారు అంటేనే తెలుగు హీరో లెక్క. ఆయనకు ఇక్కడ కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన మూవీ రిలీజ్ అంటే థియేటర్ ముందు క్యూ కట్టేస్తారు. అలాంటిది కొంతకాలంగా సూర్య గారి మూవీస్ అంతగా ఆడియన్స్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన సంజయ్ అండ్ సన్స్ విషయానికి వస్తే, సంజయ్ ఒక ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్. 40 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఉంటాడు. అతని తల్లి నిర్మల ఇంతటితో తన వంశం ఆగిపోతుందని బెంగ పెట్టుకుంటుంది. దానికి బదులుగా సంజయ్ సరోగసి ద్వారా ఒక బాబును కంటాడు. అలా తండ్రి అవుతాడు. కానీ బాబుకి బోన్ మ్యారో సమస్య వస్తుంది. ఆ సమస్య తగ్గాలంటే తల్లి DNA అవసరమవుతుంది. అందుకోసం ఎంక్వైరీ చేస్తే ఆ తల్లి మదన కామేశ్వరి అలియాజ్ మ్యాడీ అని తెలుస్తుంది. ఇంకా సంజయ్ ఆమెను కాంటాక్ట్ చేస్తే డబ్బు కోసం ఆ పనికి ఒప్పుకుంటుంది. కానీ ట్రీట్మెంట్ అయ్యే సమయానికి మ్యాడీ సంజయ్ ప్రేమలో పడుతుంది. అయితే సంజయ్ మ్యాడీ ప్రేమను రిజెక్ట్ చేసి ఆమెను అమెరికాకు పంపించాలని చూస్తాడు. ఈలోపు మ్యాడీ సంజయ్ మీద పోలీస్ కేసు పెడుతుంది. మ్యాడీ పోలీస్ కేసు ఎందుకు పెట్టింది, సంజయ్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు, సంజయ్ ఫాదర్ అంజలి అనే ఆవిడతో ఎందుకు ఉంటున్నాడు, చివరికి అంజలి కూతురి పెళ్లి సంజయ్ తన చేతుల మీదకి ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ మూవీలో చూడాలి బాస్. చుట్టాలమ్మాయిని మదర్ సైడా ఫాదర్ సైడా? బేబీ సైడ్. చూడటానికి వచ్చి నీలాగే ఉన్నాడు. నీ సీట్ చాలా స్ట్రాంగ్ అయ్యి. యాక్టర్స్ విషయానికి వస్తే సూర్య గారు అయితే కమర్షియల్ మూవీస్ లేదా ఎక్స్పెరిమెంటల్ మూవీస్లో నటించే సూర్య గారు మొదటిసారి సంజయ్గా క్లాస్ లుక్లో సినిమా మొత్తం కనిపించారు. క్లాస్లో కూడా మెప్పించారని చెప్పాలి. ఇంకా ఆయన అన్ని సినిమాల్లో చేసే వన్ మ్యాన్ షో ఈ మూవీలో కూడా చేశారని చెప్పుకోవచ్చు. అలాగే అల్లరి పిల్ల మ్యాడీ రోల్లో మమతా బైజు గారు ఆవిడ ప్రత్యేకమైన నటనతో ఆకట్టుకున్నారని చెప్పొచ్చు. మమతా బైజు గారి సీన్స్లో వచ్చే కామెడీ వర్కౌట్ అయిందని చెప్పాలి. ఇంకా హీరో తల్లి పాత్రలో నిర్మలాగా సీనియర్ యాక్టర్ రాధిక గారు యాక్ట్ చేశారు. ఆవిడ అనుభవం, యాక్టింగ్ గురించి వంకలు పెట్టలేం. ఆవిడ రోల్కి న్యాయం చేశారు అని చెప్పడం తప్ప. అలాగే అంజలిగా యాక్ట్ చేసిన రవీనా టండన్ గారికి మాత్రం అంత గొప్పగా నటించే అవకాశం దొరకలేదు అనిపించింది బాస్. ఈ అబ్బాయి గురించి తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తాయి తెలుసా. దొంగతనంగా ప్రేమ చూపిస్తాడు. అది నాకు కావాలనుకున్నాను. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ. టెక్నికల్ టీం విషయానికి వస్తే మ్యూజిక్ జీవి ప్రకాష్ గారు. నేను బటర్ఫ్లై అనే సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్లో ఉంది. అది కాక ఇంకొక పాట బాగున్నాయి. ఇంకా బీజిఎం లోడ్ మ్యూజిక్ కాకుండా సినిమాకి తగ్గట్టుగా కంపోజ్ చేశారు అనిపించింది. సినిమా స్టోరీ సింపుల్గా కాకుండా భారీ బడ్జెట్తో ఎక్కడో కాంప్రమైజ్ కాలేదు నిర్మాత నాగవంశీ గారు అని చెప్పాలి. ఆ బడ్జెట్కి నిమిష్ రవి గారి సినిమాటోగ్రఫీ ప్రాణం పోసింది అనిపించింది బాస్. ఫైనల్గా డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు. హీరో హీరోయిన్కి యాజ్ గ్యాప్ ఉన్న మూవీస్ నార్త్లో చాలా చూసాం. కానీ మన నేటివిటీకి ఆ ప్లాట్ సరిపోతుందా లేదా అనే విషయాన్ని చాలా కన్వీనియన్స్గా చూపించి డైరెక్టర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. మూవీ మొత్తం అనవసరమైన హంగులకి, ఎలివేషన్స్కి పోకుండా చాలా జాగ్రత్తగా మూవీని నడిపించారు. ఫ్యామిలీ ఆడియన్స్కి ఒక మంచి మూవీ ఇచ్చారు వెంకీ అట్లూరి గారు. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి ఇది రొటీన్ మూవీలా అనిపించింది. కానీ మమితా బైజు గారి ఎంట్రీ తర్వాత మూవీలో వేగం పెరిగింది. సినిమా మొత్తం బోర్ కొట్టకుండా, సాగదీయడాలు లేకుండా నీట్గా మూవీ కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదండి. ఒక గొడవ తర్వాత ఎలా మాట్లాడాలో తెలియక. ఫైనల్గా మూవీ బెస్ట్ వీకెండ్ ఎంటర్టైనర్ అని నా ఒపీనియన్ బస్. మీరు మూవీ చూస్తే మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్స్లో చెప్పండి. వీడియోని ఇస్తే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.